హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హెల్దీ వెజిటేబుల్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హెల్దీ అని ఎందుకన్నానంటే మైదా పిండితో పిజ్జా చేస్తారు, కానీ నేను ఇక్కడ మైదా పిండి వాడటం లేదండి. గోధుమ పిండి తీసుకున్నాను. ఆ గోధుమ పిండి ఏంటంటే ముందుకుండా మనం ఇందులో తగినంత సాల్ట్ వేసుకుంటాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ బటరు, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. అలానే 1 స్పూన్ షుగర్ వేసాను. ఒక హాఫ్ స్పూన్ టిన్ సోడా వేసాను. దీన్ని బాగా ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకుంటే చాలా మెత్తగా అవుతుందండి. ఇలా అయిన తర్వాత దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో చూసుకుందాం. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, అలాగే పన్నీరు, నెక్స్ట్ పన్నీరు మిల్ మేకర్ అండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పన్నీరు మిల్ మేకర్ ముక్కల్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటాం. గ్రీన్ చిల్లీ లైట్గా ముక్కలకు పట్టేటట్టు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఇలా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇలా సపరేట్ చేసి ఇదే ప్యాన్లో క్యాప్సికమ్, క్యారెట్ తురుము, క్యాబేజీ, ఆనియన్స్ వేసి వీటిని కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యే వాటికి వీటికి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసి వీటిని కొంచెం వేగనివ్వాలి. స్పైసీ కోసం కొంచెం చిల్లీ సాస్, ఇది ఇలా ఫ్రై అయ్యి హాఫ్ కుక్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని బటర్ అంతా ఇలా రాసుకోవాలి. ముందుకుండా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని ఇలా ప్లేట్ అంతా ఇలా మొత్తం అత్తేలాగా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని స్పోక్తో చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకుంటాం. అలాగే చీజ్, మనం ముందుగుండా అన్ని వెజిటేబుల్స్ ఏంటైతే మనం ముందు ఫ్రై చేసి ఉంచుకున్నామో అవి కొంచెం కొంచెంగా వేసుకుంటాం. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఇలా పెట్టుకొని స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని కొంచెం ఇసుక వేసానండి. లోపల స్టాండ్ పెట్టాను. నేను ముందుగుండా వెజిటేబుల్స్ అన్నీ ఎందుకంటే కుక్ చేస్తానంటే మైక్రో ఓవెన్లో చేయటం లేదు. నేను మ్యాక్సిమం కళాయిలో పెట్టి స్టవ్లో చేస్తున్నాను. స్టవ్ పైన చేస్తున్నాను కనుక ముందుగుండా ఇవన్నీ ఉడికించండి. ఇప్పుడు ఇక్కడ మనం చేసుకున్న ప్లేట్ని పెట్టుకుంటాం. ఇలా పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దానికి సరిపోయినంత పైన మూత చూసుకొని పెట్టుకుంటాం. హాయ్ ఫ్రెండ్, ఎంతో టేస్టీగా ఉన్న హెల్దీ వెజిటేబుల్ పిజ్జా రెడీ అయిపోయింది. నేను రన్ చేశాను.